సమస్యల సాధనకు రెడీ అవుతున్నారు న్యాయవాదులు. ఢిల్లీ కేంద్రంగా ఆందోళనను చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 28న చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు. జూలై 1న హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేస్తామని అంటున్నారు. డిమాండ్ల పరిష్కారానికి న్యాయవాదులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 28న చలో ఢిల్లీకి పిలుపునిచ్చారు అడ్వకేట్ జేఏసీ నేతలు. అలాగే జూలై 1న హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన చేస్తామంటున్నారు. ఇందులో భాగంగా ఎంపీ వినోద్ ఆధ్వర్యంలో న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిశారు. హైకోర్టు న్యాయాధికారుల విభజనలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని మంత్రికి ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తుల కేటాయింపుల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులు చెల్లవని, తెలంగాణ స్టేట్ కు హైకోర్టు లేకపోవడమే ఇందుకు కారణమన్నారు ఎంపీ వినోద్. విభజన చట్టం ప్రకారం న్యాయమూర్తుల కేటాయింపుల కోసం కేంద్రం ఓ సలహా కమిటీని నియమించాలన్నారు. దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టు లేకపోవడం, మరి ఇక్కడి చీఫ్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ కూర్చొని ఇవి న్యాయబద్ధంగా జరుపుకోవాలి. కాబట్టి అసలు దేశంలో ఎక్కడ లేని అన్యాయం తెలంగాణ న్యాయవాదులకు జరిగింది. ప్రొవిజనల్ అలొకేషన్ లిస్టును రీకాల్ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామంటోంది అడ్వకేట్ జేఏసీ. ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ న్యాయవాదులకు న్యాయం జరగదన్నారు. 15-20 రోజుల నుంచి న్యాయవాదులందరూ రోడ్ల మీద ఉండి ఉద్యమం చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ బాధ్యత మీరు రావాలి ముందుకని చెప్పాము. దానికి వారు ఇమీడియట్గా మేము డెఫినెట్గా చీఫ్ జస్టిస్ గారికి లెటర్ రాస్తాము. న్యాయమైన పోరాటం కాబట్టి ప్రభుత్వం కంపల్సరీ దీన్ని కన్సిడర్ చేస్తుంది, ఎగ్జామ్ చేస్తాం, మేము ఎలిజిబుల్ చేస్తా ఉన్నారు. ఇందిరా పార్క్ దగ్గర మహాధరణ పెట్టాము. ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా అందరినీ రమ్మంటున్నాము. వాళ్ళందరినీ ఇన్విటేషన్ పర్సనల్గా ఇస్తున్నాము. అందరూ వచ్చి దీన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా 100 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర విస్తరణ ప్రకటించిన బీజేపీ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఉమ్మడి హైకోర్టు విభజించి సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు అన్ని పార్టీల నేతలను కలుపుకొని ఆందోళన చేస్తామంటున్నారు అడ్వకేట్ జేఏసీ నేతలు.